హాయ్ స్టూడెంట్స్, బ్యాలెన్స్ రియాక్షన్లో రిమైనింగ్ పార్ట్ కూడా చూద్దాము. లాస్ట్ 5th పాయింట్ కదా మనం చూడాల్సింది. ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ని ఈక్వల్ చేయటం, అది కూడా చూసే మనము. దీన్ని ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ మొత్తాన్ని దేంతో 2తో మల్టిప్లై చేసాం. అప్పుడు 2తో మల్టిప్లై, ఎందుకు 2తో మల్టిప్లై చేసామంటే 2 × 3 ఇది ఈ ఎలక్ట్రాన్స్ 6 అవుతాయి కదా. అలాగే దీన్ని కూడా మనం 6 చేయొచ్చు. ఇక్కడ ఎలక్ట్రాన్స్ని కూడా రెండు సేమ్ ఉండాలి ఎలక్ట్రాన్స్. దీన్ని మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 3తోని, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే ఈక్వల్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. అదే ఇక్కడ చేశారు చూడండి. 2తో మల్టిప్లై చేసినప్పుడు 2 × MnO4 - 4H ప్లస్ ఉన్నాయి కదా. 2తో మల్టిప్లై చేసినప్పుడు 8H ప్లస్, 3ని 2తో మల్టిప్లై చేసినప్పుడు 6 ఎలక్ట్రాన్స్. అలాగే 2తో దీన్ని మల్టిప్లై చేసినప్పుడు 2Mn, 2H2O కదా. 2తో మల్టిప్లై చేసి 4H2O. అలాగే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి దీన్ని మొత్తాన్ని. అప్పుడు 3 × 2 = 6i - 3i2, అలాగే 3 × 2 = 6, 6e - 3తో మల్టిప్లై చేసి ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేయటం అంటే నేను ఇక్కడే చేసి చూపిస్తున్నాను చూడండి. 6i - 3i2 ప్లస్ 6e - ఈ ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయటం. లేదంటే ఇక్కడ రాద్దాం చూడండి. ఇక్కడ రాస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది కదా. దాన్ని ఇక్కడ రాస్తున్నాను ఆ ఈక్వేషన్ని. MnO4 - 2 ప్లస్ తర్వాత 8H ప్లస్ 8H ప్లస్ ఈ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాను. 6 ఎలక్ట్రాన్స్ మైనస్ తర్వాత 2MnO2 ప్లస్ 4H2O. ఒక ఈక్వేషన్ రాశాను, అంటే రెడాక్స్ ఆఫ్ రియాక్షన్. అలాగే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఉంది కదా, ఇది దీన్ని కూడా ఇక్కడ రాస్తున్నాను, దీని కింద రాస్తున్నాను. అంటే ఇది 6i తర్వాత 3i2 ప్లస్ తర్వాత 6e ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ 2MnO4 ప్లస్ 8H ప్లస్ ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అవుతాయి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైనా సరే సేమ్ ప్రొడక్ట్ సైడ్ రియాక్టెంట్ సైడ్ ఈక్వల్గా ఉంటే వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రొడక్ట్ సైడ్ ఇందులో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులోది క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత ఇంకా ఇక్కడ 6i - ఉంటుంది కదా, అది ఇక్కడ రాస్తాం. ప్లస్ 6i - అలాగే ఇక్కడ 2MnO2 ప్లస్ 4H2O తర్వాత ప్లస్ 3i2. ఇది సో ఈ రియాక్షన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేసే ప్రాసెస్ ఇది. అదే బేసిక్ మీడియంలో అయితే ఇక్కడ మనం H2Oలు యాడ్ చేసాం కదా, ఆక్సిజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు H2Oలు యాడ్ చేసాం కదా. బేసిక్ మీడియంలో అయితే మనం OH - చేత బ్యాలెన్స్ చేయాలి ఆక్సిజన్స్ని. అలాగే హైడ్రోజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు H2Oతో బ్యాలెన్స్ చేయాలి. ఇది బేసిక్ మీడియం. బేసిక్ మీడియంలో ఆక్సిజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు
OH మైనస్తో ఇక్కడ H2O యూజ్ చేసాం కదా, OH మైనస్ని యూజ్ చేసి బ్యాలెన్స్ చేయాలి. కావాలంటే అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం తర్వాత. హైడ్రోజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు H2Oని యూజ్ చేసి హైడ్రోజన్ బ్యాలెన్స్ చేశాడు. ఇది బేసిక్ మీడియంలో. ఇదైతే ఎసిడిక్ మీడియంలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎసిడిక్ మీడియంలో అయితే ఆక్సిజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు H2Oని యూజ్ చేస్తాం, హైడ్రోజన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు H+ని యూజ్ చేస్తాం. ఇది కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఒకటే, సింపుల్గా ఎసిడిక్ మీడియం అన్నాడంటే హైడ్రోజన్స్ని H+తో బ్యాలెన్స్ చేయాలి, అది గుర్తుంచుకోవాలి. ఇక బేసిక్ మీడియంలో అయితే దానికి ఆపోజిట్, అంటే హైడ్రోజన్స్ని వాటర్తో బ్యాలెన్స్ చేయాలి, అలా గుర్తుంచుకోవాలి. రిమైనింగ్ ఆక్సిజన్ని బేసిక్ మీడియం అంటే అక్కడ OH మైనస్ అయన్ ఉంటుంది కాబట్టి OH మైనస్ అయితే బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఎందుకు OH మైనస్ అయన్? బేసిక్ అంటే ఏంటి, ఏదైతే OH మైనస్ అయన్స్ చేస్తుందో అది బేసిక్. కాబట్టి OH మైనస్ చేత బేసిక్ మీడియంలో అయితే ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలంటే దీన్ని యూజ్ చేశాడు. అదొక్కడ గుర్తుంచుకుంటే మనకి వచ్చేసినట్టే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ ఒక 2-3 మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా రాయొచ్చు, మిస్టేక్స్ రాయకుండా రాయొచ్చు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రాసినప్పుడు ఏమవుతుందంటే ఫుల్ మార్క్స్ వేస్తారు. ఎక్కువ రైటింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కాకుండా ఇలాంటి స్టెప్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఈక్వేషన్స్ కానీ లేదా మ్యాథ్స్ కానీ ఉన్నప్పుడు వాటికి ఫుల్ మార్క్స్ వేస్తారు. కాబట్టి వీటికి ఫుల్ మార్క్స్ వేయడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని బాగా నేర్చుకోండి.